ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆటో డ్రైవర్ల కోసం 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి చెప్పిన నెల రోజుల్లోపే ఆటో డ్రైవర్ల సేవలు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి దాదాపుగా 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు గాను 436 కోట్ల రూపాయలను ఏకకాలంలో విడుదల చేశారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే తూచా తప్పి మొత్తం చివరికి వచ్చేటప్పటికి వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు ఒక నెల రోజుల క్రితం హామీ విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు మాట్లాడుతున్న సమయంలోనే ఆటో డ్రైవర్ల మొబైల్ కి SMS వచ్చాయి. 15,000 క్రెడిట్ అయినటువంటి SMS లు చంద్రబాబు గారు మాట్లాడే సమయంలోనే అడిగారు, ఒకసారి మీ మొబైల్ చూసుకోండి, ఈ పాటికి డబ్బులు పడే ఉంటాయి అంటే చాలా మంది పడిన SMS లను కూడా మొబైల్ లేపి మరీ చూపించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదో కార్యక్రమం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి లాగా తర్వాత నెలకో 2 నెలలకో కొద్దిగా విడుదల చేయడం కాదు, ఒకేసారి 436 కోట్ల రూపాయలను వారి అకౌంట్లకు అయితే విడుదల చేయడం జరిగింది. మిగిలిన ఎవరైతే ఇప్పుడు మిస్ అయ్యారో వేరు కారణాలతో వారికి వాళ్ళు ఎలిజిబుల్ అని తెలిస్తే తర్వాత వారికి నిధులు జమ చేస్తాం, అంతేగాని ఇప్పుడు రాలేదని ఎవరు బాధపడదని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాదాపుగా 50% రెట్టింపు చేసి 15,000 రూపాయలు ఇచ్చింది. అంటే ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే అదనంగా మంచి చేశారు తప్ప ఆటో డ్రైవర్లకు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు.